ముని కుమారులైనప్పటికీ కూడా రాజలక్షణం యావత్తు కూడా గోచరిస్తూ ఉన్నవి ఈ పిల్లలిద్దరిలో. మరి ఆయన పిల్లలేగా, రాజలక్షణాలు గోచరిస్తూ ఉంటాయి కదా. ఆ ముని కుమారులు అయినప్పటికీ కూడా ముని ఆ యొక్క వేషధారణ అయినప్పటికీ కూడా రాజ లక్షణములు యావత్తు కూడా కొట్టొచ్చినట్లుగా గోచరిస్తూ ఉన్నవి. అలాంటి యొక్క తపస్సంపన్నులైనటువంటి వీళ్ళిద్దరినీ కూడా, ఈ బాలురిద్దరినీ కూడా వారికి కథ యావత్తు కూడా చెప్పమని రామచంద్ర స్వామి వారు అందరినీ కేకవేసి పాడమన్నారు. పాడుతూ ఉంటే తన కథే కదా, తాను తన కథలో తానే రమించిపోయాడట ఆ రామచంద్ర స్వామి వారు ఆనందంగా. తన కథ ఆ యొక్క పిల్లలు చెబుతూ ఉంటే ఆ కుశలవులిద్దరూ కూడా రాగయుక్తంగా మధురంగా ఆ వీణలు యావత్తు కూడా మీడుతుంటే మహత్తరంగా భం 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 అని ఆ వీణల యావత్తు కూడా మీడుతుంటే ఆ కథ స్పష్టంగా మహత్తరంగా ఎక్కడా కూడా తప్పు లేకుండా చాలా లయబద్ధంగా పాడుతూ ఉంటే కుశలవులు గానం యావత్తు కూడా బ్రహ్మాండంగా సాగిందట. అలా లోకానికి యావత్తు కూడా ఈ రామాయణం యావత్తు కూడా లోకానికి వెల్లడి చేసింది ఎవరు అంటే రామాయణము లవకుశులు. కుశలవులు ఇద్దరు కూడా ఈ రామాయణాన్ని యావత్తు కూడా ఇక్ష్వాకూనామిదం దేశం రాజ్ఞా వంశమహాత్మనా మహాద్భుత నమాఖ్యాం రామాయణమితం శృతం. తదితం వర్తయిష్యామి సర్వం నిఖిలమాదితః ధర్మార్థకామ సహితం శ్రోతుమవ్యాసుయై. ఆ సరయూ నది తీరములో ఆ అయోధ్య నగరాన్ని యావత్తు కూడా పరిపాలించే విధానం యావత్తు కూడా మరలా ఆ అయోధ్య నగరములో ఆ విధానం యావత్తు కూడా అయోధ్య పట్టణం యావత్తు కూడా పట్టణ విధానం యావత్తు కూడా పొగుడుతూ ఉన్నారు ఈ కుశలవులిద్దరూ కూడా మహత్తరంగా. అలా దశరథ మహారాజు ఇలా రాజ్య పాలన యావత్తు కూడా చేస్తూ ఉంటే మరి ఆయనకి సకల ఐశ్వర్యములు యావత్తు కూడా ఉన్నాయి కదా. కానీ సుమంత్రుడు దశరథ మహారాజుకి పూర్వము విన్నటువంటి వృత్తాంతం యావత్తు కూడా చవటము, ఆ యజ్ఞం యావత్తు కూడా ఆ ఫలం యావత్తు కూడా లభించడము, ఆ ఋషిశృంగుడు రావటము, ఆ రోమపాదుడి కుమార్తె శాంతన సహితతో వచ్చి ఈ దశరథ మహారాజు అక్కడ అయోధ్య నగరంలో ఉండటము యావత్తు కూడా చెబుతూ ఉన్నారు. చెబుతూ ఉంటే అలా వసంత ఋతువు యావత్తు కూడా వచ్చిందట. ఆ వసంత ఋతువు రాగానే దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుణ్ణి ప్రార్థించారు. అయా, మాకు అశ్వమేధ యాగము పుత్ర కామేష్టి యాగము యావత్తు కూడా చేయవలసిందిగా ప్రార్థించగా వారు ఆ ఋష్యశృంగుడు శాంత వారందరూ కూడా వారి యొక్క విన్నపాన్ని మన్నించి వచ్చి ఆ మంత్రులైనటువంటి వారు అనేక విధములుగా వారికి సౌకర్యములు యావత్తు కూడా ఏర్పాటు చేశారు. వారి యొక్క బస, వారికి కావలసినటువంటి గౌరవములు యావత్తు వారికి చేయవలసిన మర్యాదలు యావత్తు కూడా చేశారు. ఇక అవయజ్ఞాన ధావత్య కస్యచిలీలయాపివ అవజ్ఞాకృత హవ్యాదాతరనాత్ర సంశయ. ఇక యజ్ఞం యావత్తు కూడా చేయటానికి ప్రారంభించారు. యజ్ఞం చేసేటప్పుడు అన్నదానం జరగాలి. ప్రధానంగా యజ్ఞం చేసేటప్పుడు అన్నదానం యావత్తు కూడా జరగాలి. అన్నదానం పెట్టేటప్పుడు ఆదరంగా పెట్టాలి. అంటే ఆదరం అంటే అయ్యా తినండి, తమరు రండి, కూర్చోండి అని ప్రేమ యావత్తు కూడా
అక్కడ చూపించాలి. మనము భోజనం చేసేటప్పుడు ఏదైనా పదార్థం తినేటప్పుడు ఎవరన్నా వచ్చారనుకోండి, వీడు దుంపదగ్గ ఈడు వస్తున్నాడే ఇప్పుడు తినేటప్పుడు ఆయన అనుకోకూడదు. అతిథి అక్షాగతి అన్నారు. అది చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం. మనము తినేటప్పుడు భోజనం చేసేటప్పుడు ఎవరైనా వస్తే వారికి శ్రద్ధతో అయ్యా భోజనం చేతులు మీరు కూడా రండి, మేము భోజనం చేస్తున్నాం మీరు కూడా రండి అని ఆదరంతో పెట్టాలి, ప్రేమతో పెట్టాలి. అలా పెట్టినట్లయితేనే విశేషం యావత్తు కూడా ఫలం యావత్తు కూడా సంభవిస్తుంది. అలా కాకుండా వీడి దుంపతే వీడొచ్చాడు మనం తింటుంటే అని ఏదో మరి పెట్టాలి కదా అనే ఉద్దేశంతో పెడితే ఫలం యావత్తు కూడా రాకపోగా వ్యతిరేకమైన ఫలం యావత్తు కూడా సంప్రాప్తిస్తుంది. కనుక ఇలా వారు యాగశ్వాన్ని యావత్తు కూడా వదిలారు. ఆ యాగ అశ్వాన్ని యావత్తు కూడా వదలగా ఇలా ఏడాది యావత్తు కూడా గడిచింది, సంవత్సర కాలం యావత్తు కూడా అయిపోయింది, ఆ యజ్ఞ యావత్తు కూడా మొదలైంది. అపారమైన అన్నదానం యావత్తు కూడా, మహత్తరమైన జనం యావత్తు కూడా ఆ అన్నదానము, వస్త్రదానము, తర్వాత ధనము, మరి బంగారము, ఎవరికి ఏ విధంగా కావాలేనో అన్ని, ఏం తక్కువ మహత్తరమైనటువంటి రాశీభూతమైనటువంటి అయోధ్యా నగరంలో వారికి సర్వ సమృద్ధిగా ఉన్నది అంతా కూడా, ధనం యావత్తు కూడా. అలా ఎవరికి ఏ విధంగా మర్యాద చేయాలో మొత్తం చేసేశారు. ఋత్విక్కులకి వారికి అనేకమైన గోవులు, అనేకమైన ధనము, అనేకమైనటువంటి రాశీభూతమైన బంగారం యావత్తు కూడా ఇచ్చారు. ఇలా ఎవరికి ఏ విధంగా కావాలేనో మొత్తం దానం చేశారు. దానం చేయగా ఋత్విక్కుల్ భూరి దక్షిణంబులు సాష్టాంగ నమస్కారములు జల్పి ఆ యాగము యావత్తు కూడా పరిసమాప్తం అవుతూ ఉండగా ఆ ఋష్యశృంగుడికి నమస్కారం చేసి ఆ యొక్క వారికి కావలసినటువంటి గౌరవ మర్యాదలు యావత్తు కూడా వారికి ఇచ్చి, ఆ ఋత్విక్కులకి ఇచ్చి, వారు ఏ విధంగా మర్యాద చేస్తే సంతృప్తి పొందుతారో ఆ విధంగా మర్యాద యావత్తు కూడా చేశారు. అలా చెయ్యగా ఈ యాగము సంవత్సర కాలం అయిపోయిన తర్వాత పుత్రియేష్టి అయ్యా మాకు ఆ ఋష్యశృంగుడిని అడిగాడు దశరథ మహారాజు. పుత్రియేష్టి అంటే పుత్రకామేష్టి యాగం యావత్తు కూడా చేసి పెట్టవలసింది అని అడగగా ఆయన అలాగే అని హవిర్భాగంబులు మహత్తరమైనటువంటి హవిర్భాగములు యావత్తు కూడా, యజ్ఞానికి కావలసినటువంటి సంభారములు యావత్తు కూడా ఏర్పాటు చేసి అక్కడ ప్రారంభమైంది పుత్రకామేష్టి యాగము. నైనం సూర్య ప్రతిపతి పార్శ్వే వాతిన మారుత చలోర్మిమాలి త్వం దృష్టా సముద్రోపి న కంపతే. అక్కడ బ్రాహ్మణులు, అనేక మంది ఋషులు, అనేక మంది రాజులు వీళ్ళందరూ కూడా చేరారు. వాళ్ళు చేరడమే కాకుండా అక్కడికి యక్ష గంధర్వ కిన్నర కింపురుషులందరూ కూడా చేరారు. అక్కడికి వాళ్ళు దేవతలు చేరారు. వీళ్ళందరూ కూడా యజ్ఞం దగ్గరికి చేరేసరికి బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడు వచ్చేసరికి బ్రహ్మదేవుడి దగ్గరికి